Hello friends, this is Naveen. Welcome you all. Ncert Geography Class 7th లో Lesson 8 ఇది. Lesson name Human Environment Interactions, the Tropical and Subtropical Regions. సో మనం ఇక్కడ ఈ లెసన్లో నేర్చుకున్నది ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్ కోసం నేర్చుకుంటాం. అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఏంటి, సో ఇదంతా కూడా మనం ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్ కోసం నేర్చుకుంటాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. సో ఇదంతా అవసరం లేదు, జస్ట్ స్టోరీ, మనకు ఏం అవసరం లేదు, అసలు చదవకండి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో, ఇది కూడా అవసరం లేదు, ఇదంతా స్టోరీ కంటిన్యూషన్, ఇది ఏదే అవసరం లేదు, చదవకండి అసలు. సో లెసన్ ఇక్కడ బిగిన్ అవుతుంది చూడండి. లైఫ్ ఇన్ ద అమెజాన్ బేసిన్. సో అమెజాన్ బేసిన్లో లైఫ్ ఎలా ఉంటుంది, సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ లెర్నింగ్ అబౌట్ అమెజాన్ బేసిన్ లెట్ us లుక్ ఎట్ ద మ్యాప్. ఓకే, సో అమెజాన్ బేసిన్ కోసం తెలుసుకునే ముందు మ్యాప్ చూడమంటున్నాను. సో ఇక్కడ మ్యాప్ ఉంది కదా, చూడండి. నోటీస్ దట్ ద ట్రాపికల్ రీజియన్ లైస్ వెరీ క్లోజ్ టు ద ఈక్వేటర్ between 10 degrees north and 10 degrees south, so it is referred to as the equatorial region. So tropical region lies very close to the equator between 10 degree north and 10 degrees south, so it is referred as equatorial region అంటాం. దాన్ని చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, 0 degrees ఉందా అంటే ఇది ఈక్వేటర్, రైట్? సో ఇది ఈక్వేటర్ అయితే ఇక్కడ 10 degree north 10 degrees south. సో ఇదంతా ట్రాపికల్ రీజన్ కదా, ట్రాపికల్ ఏరియా, ఇదంతా కూడా ట్రాపికల్ రీజన్. సో ట్రాపికల్ రీజన్ అనుకుంటే ట్రాపిక్స్ ఎక్కడ ఉంటాయి, 23.5 కదా, 23.5 ట్రాపికల్ రీజన్. ఇంకో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, రైట్? క్యాప్రికాన్ ఇక్కడ ఉంది, సో 23.5 ఇక్కడ ఉంది. సో ఇదంతా ట్రాపికల్ రీజన్. కానీ ఈ ట్రాపికల్ రీజనే ఈక్వేటర్కి ఉన్న ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న ట్రాపికల్ రీజన్. అంటే 10 degree నార్త్ నుంచి సౌత్ వరకు ఇదంతా కూడా ఈక్వేటర్కి దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని ఈక్వటోరియల్ రీజన్ అంటాం. సో ఇదంతా కూడా, సో ఇదంతా ఈక్వటోరియల్ రీజన్. ఓకే, ఈక్వేటర్ బిట్వీన్ 10 degree నార్త్ అండ్ సౌత్, ఆ మధ్యలో ఉందంతా కూడా ఈక్వటోరియల్ రీజన్ అంటాం. ద రివర్ అమెజాన్ ఫ్లోస్ త్రూ దిస్ రీజియన్. సో ఈ రీజియన్ గుండా అమెజాన్ రివర్ వెళ్తుంది ఇప్పుడు. ఓకే, నోటీస్ హౌ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ద మౌంటైన్స్ టు ద వెస్ట్ అండ్ రీచెస్ అట్లాంటిక్ ఓషన్ టు ద ఈస్ట్. సో ఇది సౌత్ అమెరికా, రైట్? సౌత్ అమెరికా అయితే ఇటు సైడ్ ఉండేది అట్లాంటిక్ ఓషన్ కదా, ఈస్ట్ సైడ్ ఉండేది అట్లాంటిక్ ఓషన్. సో ఇటు సైడ్ పసిఫిక్ ఓషన్ ఉంటుంది కదా. సో ఇది అంతా అమెజాన్ బేసిన్. సో అమెజాన్ రివర్ చూడండి, ఈ మౌంటైన్స్ నుంచి ఇలా అట్లాంటిక్ ఓషన్లో, ఈస్ట్లో ఉన్న అట్లాంటిక్ ఓషన్, వెస్ట్ నుంచి ఈస్ట్లో ఉన్న అట్లాంటిక్ ఓషన్లోకి కలుస్తుంది. సో అది నోటీస్ చేయమని చెప్పాడు. ఓకే, ఫ్లోస్ ఫ్రమ్ ద మౌంటైన్స్ టు ద వెస్ట్, వెస్ట్లో మౌంటైన్స్ నుంచి రీచెస్ ద అట్లాంటిక్ ఓషన్ ఇన్ ద ఈస్ట్, ఈస్ట్లో ఉన్న అట్లాంటిక్ ఓషన్ రీచ్ అవుతుంది ఇలా. ఓకే, ద ప్లేస్ వేర్ ద రివర్ ఫ్లోస్ ఇన్ టు ద అనదర్ బాడీ ఆఫ్ వాటర్ బాడీ కాల్డ్ రివర్ మౌత్. సో రివర్ మౌత్ అంటే మనకు తెలుసు. సో ఇంకొక వాటర్ బాడీలోకి ఈ రివర్ అనేది ఎప్పుడైతే కలుస్తుందో ఆ ప్లేస్ని రివర్ మౌత్ అంటాం, రైట్? సో అది రివర్ మౌత్. ఓకే, న్యూమరస్ ట్రిబ్యూటరీస్ జాయిన్ ద అమెజాన్ రివర్ టు ఫార్మ్ ద అమెజాన్ బేసిన్. చాలా రివర్స్ అనేవి కలుస్తాయి, ట్రిబ్యూటరీస్ అనేవి అమెజాన్ రివర్కి కలిసి అమెజాన్ బేసిన్ని ఫార్మ్ చేస్తాయి. ఓకే, ద రివర్ బేసిన్ డ్రైన్స్ పోర్షన్స్ ఆఫ్ బ్రెజిల్, పార్ట్స్ ఆఫ్ పెరు, బొలివియా, ఈక్వెడార్, కొలంబియా, ఓకే, అండ్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ వెనిజులా. సో ఈ కంట్రీస్ అన్ని, ఇవన్నిటి కూడా, సో ఈ కంట్రీస్ అన్నిటి కూడా ఇది ఫ్లో అవుతుంది, డ్రైన్ చేస్తుంది. అంటే ఇవన్నిటిలో కూడా ఇది కొంత డ్రైన్ అనేది అవుతుంది, ఫ్లో అనేది అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ కొలంబియా, వెనిజులా, ఓకే, ఇదంతా రివర్ ఇలా వెళ్తుంది. ఈక్వెడార్, ఓకే, పెరు, పార్ట్స్ ఆఫ్ పెరు, ఓకే, బొలివియా, బ్రెజిల్, ఓకే, ఇదంతా కూడా ఇది డ్రైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, సో నేమ్ ద కంట్రీస్ ఆఫ్ ద బేసిన్ త్రూ విచ్ ఈక్వేటర్ పాసెస్. సో ఈక్వేటర్ పాస్ అవుతుందిగా ఇక్కడ ఇలా. సో ఈ కంట్రీస్ అన్ని చూడండి, అట్లాస్లో చూడండి. ఓకే, అట్లాస్లో ఒక్కొక్క కంట్రీ ఈక్వేటర్ ఎలా పాస్ అవుతుందో ఆ కంట్రీస్ నేమ్స్ అన్ని కూడా చూడండి అండ్ గుర్తు పెట్టుకోండి అన్ని కూడా. ఓకే, ఇక్కడ సో డూ యూ నో, చిన్న ఫ్యాక్ట్ ఉంది, జస్ట్ చూద్దాం చూడండి. వెన్ ఎ స్పానిష్ ఎక్స్ప్లోరర్ డిస్కవర్డ్ ద అమెజాన్ రివర్. సో స్పానిష్ ఎక్స్ప్లోరర్ అమెజాన్ రివర్ని డిస్కవర్ చేసేటప్పుడు దే వర్ అటాక్డ్ బై గ్రూప్ ఆఫ్ లోకల్ ట్రైబ్స్. ఓకే, సో లోకల్ ట్రైబ్స్ వాళ్ళని అటాక్ చేస్తారు, వేరింగ్ హెడ్ గేర్స్ అండ్ గ్రాస్ కార్ట్స్. ఓకే, హెడ్ గేర్స్ అండ్ గ్రాస్ కార్ట్స్తో, లైక్ అంటే హెల్మెట్, హెడ్కి ఏమైనా పెట్టుకొని, అలాగే స్కర్ట్స్, సో గ్రాస్తో చేసిన స్కర్ట్స్ వేసుకొని. ఓకే, దీస్ పీపుల్ రిమైండెడ్ దెమ్ ఆఫ్ ద 5 tribes ఆఫ్ ఉమెన్ వారియర్స్ నౌన్ ఇన్ ద ఏన్షియంట్ రోమన్ ఎంపైర్ యాజ్ ద అమెజాన్స్. సో ఏన్షియంట్ రోమన్ ఎంపైర్లో అమెజాన్స్ అనే ఉమెన్ వారియర్స్ ఉండేవాళ్ళు. సో ఆ అమెజాన్స్ని, సో వాళ్ళు అమెజాన్స్ని గుర్తొచ్చారన్నమాట. అమెజాన్స్ వీళ్ళకి గుర్తొచ్చారు, వీళ్ళు అటాక్ చేసేటప్పుడు. సో అందువల్ల వీళ్ళకి దానికి అమెజాన్ అని పేరు వచ్చింది. ఓకే, సో ట్రిబ్యూటరీస్ మనకు తెలుసు, ఉపనదులని. ఓకే,
దీస్ ఆర్ స్మాల్ రివర్స్ దట్ జాయిన్ ద మెయిన్ రివర్కి కలుస్తాయి. ద మెయిన్ రివర్ అలాంగ్ విత్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ డ్రైన్ ద ఏరియా ఫార్మ్స్ ఏ రివర్ బేసిన్ ఆర్ ఏ క్యాచ్మెంట్ ఏరియాస్. ఓకే, చూడండి ఇక మెయిన్ రివర్ అలాంగ్ విత్ ట్రిబ్యూటరీస్, మెయిన్ నది అలాగే దాని యొక్క ఉపనదులు ఇవన్నీ కలిసి ఒక ఏరియా మొత్తాన్ని డ్రైన్ చేస్తాయి. ఓకే, సో ఫార్మ్స్ ఏ రివర్ బేసిన్ ఫార్మ్ చేస్తాయి, లేదా దాన్ని క్యాచ్మెంట్ ఏరియా అని కూడా అంటాం. రివర్ బేసిన్ ఆర్ క్యాచ్మెంట్ ఏరియా. సో అదంతా క్యాచ్మెంట్ ఏరియా, రివర్ బేసిన్ అదంతా కూడా. ఓకే, సో ద అమెజాన్ బేసిన్ ఈజ్ ద లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ద వరల్డ్లోనే లార్జెస్ట్ రివర్ బేసిన్ అమెజాన్ బేసిన్. ఓకే, సో నెక్స్ట్ క్లైమేట్. So as you know, Amazon basin stretches directly on the equator and is characterized by hot and wet climate throughout the year. So ఇది ఈక్వేటర్ పైన ఉంది. సో ఈక్వేటర్ ఎలా వెళ్తుంది అమెజాన్ బేసిన్లో? అమెజాన్ బేసిన్ నుంచే ఈక్వేటర్ పాస్ అవుతుంది. అంటే ఈక్వేటర్ వెళ్తుందంటే హాట్గా ఉంటుందిగా, అక్కడ టెంపరేచర్ అంతా హాట్గా ఉంటుంది. హాట్ అండ్ వెట్గా కూడా ఉంటుందిగా, సో ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది, వెట్గా కూడా ఉంటుంది. సో త్రూ అవుట్ ద ఇయర్ హాట్ అండ్ వెట్ క్లైమేట్ అనేది అక్కడ ఉంటుంది. బోత్ డే అండ్ నైట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్లీ హాట్ అండ్ హ్యూమిడ్. సో బోత్ డే అండ్ నైట్ కూడా హాట్గా అండ్ హ్యూమిడ్గా, సో తేమతో హ్యూమిడ్గా ఉంటాయి. ద స్కిన్ ఫీల్స్ స్టిక్కీ, స్కిన్ చాలా స్టిక్కీగా ఉంటుంది, గమ్ లాగా స్కిన్ తగులుతుంది, రైట్. అండ్ ఇట్ రెయిన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే, సో ప్రతిరోజు కూడా అక్కడ రెయిన్ ఉంటుంది. ఓకే, దట్ టూ వితౌట్ మచ్ వార్నింగ్, సో ఎలాంటి వార్నింగ్ లేకుండా రెయిన్ అనేది ఎప్పుడు పడితే అప్పుడే ఉంటుంది. ఓకే, ద డే టెంపరేచర్స్ ఆర్ హై విత్ వెరీ హై హ్యూమిడిటీ. సో డే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే హై విత్ వెరీ హై హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంటుంది, గాల్లో తేమ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్. At the night, the temperature goes down, but humidity remains high. So temperature night time తగ్గుతుంది, కానీ హ్యూమిడిటీ మాత్రం అలాగే కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, అది క్లైమేట్ అమెజాన్ బేసిన్లో. సో రెయిన్ ఫారెస్ట్. సో రెయిన్ ఫారెస్ట్ కోసం చూద్దాం. యాజ్ ఇట్ రెయిన్స్ హెవీలీ ఇన్ దిస్ రీజియన్, థిక్ ఫారెస్ట్ గ్రో. సో ఎక్కువ రెయిన్ ఉంటుంది కదా, సో కంటిన్యూస్ రెయిన్ ఉంటుంది, సో అందువల్ల ఫారెస్ట్ అనేవి బాగా గ్రో అవుతాయి. ఓకే, ద ఫారెస్ట్స్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ సో థిక్ ద డెన్స్ రూఫ్ క్రియేటెడ్ బై ద లీవ్స్ అండ్ బ్రాంచెస్ డస్ నాట్ అలౌ ద సన్లైట్ టు రీచ్ ద గ్రౌండ్. సో దాని యొక్క రూఫ్, ఈ చెట్ల ద్వారా ఫామ్ అయిన ఈ రూఫ్ ఉంటుంది కదా, సో ఇది ఏం చేస్తుంది, సన్లైట్ని ఎంటర్ అవనివ్వదు గ్రౌండ్ వరకు. ఓకే, ద గ్రౌండ్ రిమైన్స్ డార్క్ అండ్ డ్యాంప్. సో గ్రౌండ్ కంప్లీట్గా డార్క్గా ఉంటుంది. ఓకే, సో డార్క్గా అలాగే డ్యాంప్గా అంటే తడిగా ఉంటుంది గ్రౌండ్ అంతా కూడా. ఓకే, ఎందుకంటే రెయిన్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి. ఓన్లీ షేడ్ టాలరెంట్ వెజిటేషన్ మే గ్రో హియర్. సో షేడ్లో బ్రతకగలిగే అంటే గ్రౌండ్ ఏరియాలో అంతా కూడా, సో షేడ్లో అంటే నీడలో బ్రతకగలిగే వెజిటేషన్ ఏమైనా ప్లాంట్స్ ఏమైనా ఉంటే అవి మాత్రమే ఇక్కడ బ్రతకగలుగుతాయి. ఓకే, సన్ అనేది రీచ్ కాదు కాబట్టి. సో ఆర్చిడ్స్, బ్రోమిలైట్స్ గ్రో యాజ్ ప్లాంట్ పారాసైట్స్. సో ఆర్చిడ్స్ అండ్ బ్రోమిలైట్స్ అనేవి ప్లాంట్ పారాసైట్స్గా, పారాసైట్స్ అంటే ఇంకొక దాని మీద డిపెండ్ అయ్యి పెరుగుతాయి. సో ఇవి పారాసైట్స్గా అక్కడ బ్రతుకుతాయి. ఓకే, అంటే ఇంకొక ప్లాంట్ మీద ఇవి డిపెండ్ అయ్యి వాటి యొక్క న్యూట్రిషన్ అనేది ఇవి తీసేసుకుంటాయి. ఓకే, ద రెయిన్ ఫారెస్ట్ ఈజ్ రిచ్ ఇన్ ఫానా, బర్డ్స్ సచ్ యాజ్ టౌకాన్స్, హమ్మింగ్ బర్డ్స్, macaw with their brilliantly colored plumage. ఓకే, వైల్డ్ లైఫ్లో రిచ్ ఇన్ ఫానా. సో ఫ్లోరా అండ్ ఫానా అంతా కూడా బాగుంటుంది, రైట్. అండ్ యానిమల్ ప్లాంట్ లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ బర్డ్స్ సచ్ యాజ్ టౌకాన్స్. ఓకే, ఇక్కడ ఉంది కదా ఇది టౌకాన్. ఓకే, సో ఈ బర్డ్స్ అండ్ హమ్మింగ్ బర్డ్స్ ఉంటాయి. అండ్ మకావ్ విత్ దేర్ బ్రిలియంట్లీ కలర్డ్ ప్లమేజ్. సో మకావ్ ఉంటుంది ఇక్కడ. సో మకావ్స్ విత్ మంచి కలర్ ఉన్న ఫెదర్స్ ఉంటాయి, రైట్. నెక్స్ట్, ఓవర్ సైజ్డ్ బిల్స్ ఫర్ ఈటింగ్ make them different from birds we commonly see in India. Okay, oversized bills for eating make them, okay, bills ఇక్కడ చూసారుగా, బిల్స్ అంటే ఇదిగో ఇది. సో బీక్ ఆర్ బిల్స్ అంటాం. సో చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే, సో ఓవర్ సైజ్గా ఉంటాయి, చాలా ఓవర్ సైజ్గా. ఫర్ ఈటింగ్ మేక్ దమ్ డిఫరెంట్ ఫ్రమ్ బర్డ్స్ వీ కామన్, మనం కామన్గా చూసే యానిమల్స్ కంటే కొంత డిఫరెంట్ అనిపిస్తాయి ఇలాంటి బిల్స్, ఇలాంటి బీక్స్ వల్ల, రైట్. ఓకే, సో దీస్ బర్డ్స్ ఆల్సో మేక్ లౌడ్ సౌండ్స్ ఇన్ ద ఫారెస్ట్. సో చాలా పెద్ద సౌండ్స్ కూడా చేస్తుంటాయి ఫారెస్ట్లో. అండ్ యానిమల్స్ లైక్ మంకీస్, స్లాత్ అండ్ యాంట్ ఈటింగ్ టేపర్స్, ఓకే, ఆర్ ఫౌండ్ హియర్. సో ఇది టేపర్, సో ఇది యాంట్స్ని తింటుంది. ఓకే, అండ్ స్లాత్ అంటే చూసుంటారు చాలా స్లోగా మూవ్ అవుతుంది, అది స్లాత్. ఓకే, అండ్ వేరియస్ స్పీసెస్ ఆఫ్ రెప్టైల్స్ అండ్ స్నేక్స్ ఆల్సో థ్రైవ్ ఇన్ దీస్ జంగల్స్. సో చాలా రకాల రెప్టైల్స్ ఉంటాయి, స్నేక్స్ కూడా ఉంటాయి జంగల్. అండ్ క్రొకోడైల్స్, స్నేక్స్, పైథాన్స్ అబౌండ్. సో చాలా ఎక్కువగా క్రొకోడైల్స్ ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి, పైథాన్స్ ఉంటాయి. ఓకే, అండ్ అనకొండా అండ్ బోవా కన్సిస్టర్. ఓకే, అనకొండా అండ్ బోవా కన్సిస్టర్ ఇవి కూడా స్నేక్సే. సో ఆర్ సమ్ ఆఫ్ దీస్ స్పీసెస్. బిసైడ్స్ ద బేసిన్ ఈస్ హోమ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్పీసెస్ ఆఫ్ ఇన్సెక్ట్స్, సెవరల్ స్పీసెస్ ఆఫ్ ఫిష్ ఇంక్లూడింగ్ ద flesh eating piranha fish is also found in the river. So this is a home of thousands of species of insects. So ఇవి చాలా ఇన్సెక్ట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇవే కాకుండా సెవరల్ ఫిషెస్ కూడా ఉంటాయి, చాలా రకాల స్పీషెస్ ఉంటాయి. ఓకే, అందులో పిరానా కూడా ఉంటుంది. ఓకే, పిరానా అంటే ఫ్లెష్, మాంసాన్ని తినే ఒక ఫిష్ ఇది పిరానా అనేది. ఓకే, సో అందరికి తెలిసే ఉంటుంది. ఓకే,
సో అది కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ దిస్ బేసిన్ ఈస్ దస్ ఎక్స్ట్రాడినరీలీ రిచ్ ఇన్ ద వెరైటీ ఆఫ్ లైఫ్ ఫౌండ్ దేర్. ఓకే, సో ఇందులో ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఇన్ ద వెరైటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది కూడా. ఓకే, రిచ్ ఇన్ వెరైటీ ఆఫ్ లైఫ్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి బ్రోమిలేట్స్ అని చెప్పుకున్నాం కదా. సో బ్రోమిలేట్స్ ఆర్ స్పెషల్ ప్లాంట్స్ దట్ స్టోర్ వాటర్ ఇన్ దేర్ లీవ్స్. సో ఈ ప్లాంట్స్ అనేవి వాటర్ని స్టోర్ చేస్తాయి వాటి లీవ్స్లో. సో యానిమల్స్ లైక్ ఫ్రాగ్ యూజ్ దీస్ పాకెట్స్ ఆఫ్ వాటర్ ఫర్ లైయింగ్ దేర్ ఎగ్స్. సో ఫ్రాగ్స్ ఇలాంటివన్నీ ఏం చేస్తాయి, ఈ పాకెట్స్లో, ఈ వాటర్ పాకెట్స్లో ఎగ్స్ పెట్టడానికి దాన్ని యూజ్ చేసుకుంటాయి. ఓకే, సో నెక్స్ట్ పీపుల్ ఆఫ్ ద రెయిన్ ఫారెస్ట్. సో ఈ రెయిన్ ఫారెస్ట్లో ఉన్న పీపుల్ కోసం కూడా చూద్దాం. సో హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటరాక్షన్ కదా, ఇంటరాక్షన్ అవ్వడం, రైట్. సో పీపుల్ గ్రో మోస్ట్ ఆఫ్ దేర్ ఫుడ్ ఇన్ ఏ స్మాల్ ఏరియా ఆఫ్టర్ క్లీనింగ్ సమ్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. సో ఆ ఫారెస్ట్లో కొన్ని ట్రీస్ని క్లియర్ చేసి అక్కడే వాళ్ళు ఫుడ్ని పండించుకుంటారు. సో వైల్ మెన్ హంట్ అండ్ ఫిష్. సో మెన్ ఏం చేస్తారు, హంట్ అండ్ ఫిషింగ్ చేస్తారు అలాంగ్ ద రివర్స్. అండ్ ఉమెన్ టేక్ కేర్ ఆఫ్ ద క్రాప్స్. సో ఉమెన్ ఏమో క్రాప్స్ని చూసుకుంటారు. సో దే మెయిన్లీ గ్రో. సో మెయిన్గా వాళ్ళు పండించేది టాపికా, పైనాపిల్ అండ్ స్వీట్ పొటాటోస్. ఓకే, యాజ్ హంటింగ్ అండ్ ఫిషింగ్ ఆర్ అన్సర్టైన్, ఇట్ ఈస్ ద ఉమెన్ హూ కీప్ దేర్ ఫ్యామిలీస్ అలైవ్ బై ఫీడింగ్ దెమ్ ద వెజిటేబుల్స్ టు గ్రో. ఓకే, హంటింగ్ అండ్ ఫిషింగ్ అనేది అన్సర్టైన్, సో చెప్పలేం. సో ప్రతిసారి వేటలో అని దొరుకుతాయని, ఫిషింగ్ దొరుకుతుంది, ఓకే, చేపలు దొరుకుతాయని ఖచ్చితంగా చెప్పలేం కదా, అది అన్సర్టైన్. ఓకే, సో అందువల్ల ఉమెన్ ఏం చేస్తారు, వాళ్ళు పండించే వెజిటేబుల్స్తో వాళ్ళ ఫ్యామిలీస్ని ఫీడ్ చేస్తుంటారు. ఓకే, అండ్ దే ప్రాక్టీస్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్. వీళ్ళు స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఓకే, స్లాష్ అండ్ బర్న్ అంటే సో ఒక ట్రీస్ ఉన్న కొంత ఏరియాని ఫస్ట్ క్లియర్ చేసి ఆ ట్రీస్ని బర్న్ చేస్తారు. సో కాల్ చేశాక అదంతా కూడా ఆ శాండ్లోనే కలుస్తుంది. సో ఆ న్యూట్రియంట్స్ అనేవి శాండ్లోకి వెళ్తాయి. సో ఆ క్లియర్ చేసిన ఆ ల్యాండ్లో ఓకే అక్కడ వీళ్ళు పంట పండిస్తారు. సో కొన్నాళ్ళకి అక్కడ న్యూట్రిషన్ అనేది తగ్గిపోద్ది. ఆ సాయిల్ న్యూట్రిషన్ తగ్గిపోయాక వీళ్ళు ఇంకొక పార్ట్కి వెళ్ళిపోయి అక్కడ ట్రీస్ కట్ చేసి మళ్ళీ సేమ్ బర్న్ చేసి మళ్ళీ, సో ఇది స్లాష్ అండ్ బర్న్ టెక్నిక్. ఓకే, సో ఆ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ఫాలో అవుతారు. ఓకే, ద స్టాపుల్ ఫుడ్ ఈజ్ మెనియాక్. సో వాళ్ళ యొక్క స్టేపుల్ ఫుడ్ అంటే డైలీ తినే ఫుడ్ అనమాట. ఓకే, మానియాక్. సో ఆల్సో నౌన్ యాజ్ కసావా దట్ గ్రోస్ అండర్ ద గ్రౌండ్ లైక్ పొటాటో లాగా అది గ్రౌండ్లో పెరుగుతుంది ఇది. ఓకే, కసావా అని కూడా అంటాం దీన్నే. ఓకే, దే ఆల్సో ఈట్ క్వీన్ యాంట్స్ అండ్ ఎగ్సాక్స్. సో క్వీన్ యాంట్స్ని ఎగ్సాక్స్ని వీళ్ళు తింటారు. ఓకే, అండ్ క్యాష్ క్రాప్స్ లైక్ కాఫీ, మైజ్, కోకో ఆర్ ఆల్సో గ్రోన్. సో క్యాష్ క్రాప్స్ ఉంటాయి కదా, కాఫీ ఉంటాయి, మైజ్, అలాగే కోకో, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు పండిస్తారు. ఓకే, అండ్ రెయిన్ ఫారెస్ట్ ప్రొవైడ్ ఏ లాట్ ఆఫ్ వుడ్ ఫర్ ద హౌసెస్. సో రెయిన్ ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ ఉంది కాబట్టి వుడ్ని ఇస్తుంది. ఓకే, హౌసెస్ కోసం వుడ్ ఇస్తుంది. సమ్ ఫ్యామిలీస్ లివ్ ఇన్ ద ట్యాచ్డ్ హౌసెస్ షేప్డ్ లైక్ బీ హైవ్స్. సో బీ హైవ్స్ లాగా ఉండే ట్యాచ్డ్ హౌసెస్లో ఉంటారు కొందరు. ఓకే, బీ హైవ్స్లో ఉంటాయి. ఓకే, బీ హైవ్స్ అంటే తేనెటీగలు కట్టుకునే గూళ్ళు, రైట్. సో దేర్ ఆర్ అదర్ లార్జ్ అపార్ట్మెంట్స్ లైక్ హౌసెస్. ఇక్కడ లార్జ్ అపార్ట్మెంట్ లైక్ హౌసెస్ కూడా ఉంటాయి. వాటిని ఏమంటాం, ఓకే, మలోకా. సో వాటిని మలోకా అంటాం. ఓకే, మలోకా, రిమెంబర్. ఓకే, విత్ ఏ స్టీప్లీ స్లాంటింగ్ రూఫ్. స్టీప్లీ అంటే స్లాంటింగ్ రూఫ్, ఇలా స్లాంట్ అయి ఉంటుంది ఇలాంటి రూఫ్స్తో, రైట్. ఓకే, స్లాష్ అండ్ బర్న్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, స్లాష్ అండ్ బర్న్ ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో ఇదంతా అవసరం లేదు. ఓకే, జస్ట్ అక్కడ ఉన్న ప్లేస్ని కట్ చేసి మళ్ళీ అందులోంచి ఇంకొక అది న్యూట్రియంట్స్ అయిపోతే ఇంకొక ప్లేస్కి మళ్ళీ వెళ్ళిపోతారు బర్న్ చేసుకుంటూ. ఓకే, అదే స్లాష్ అండ్ బర్న్. ఓకే, నెక్స్ట్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద అమెజాన్ బేసిన్ ఈజ్ స్లోలీ చేంజింగ్. సో వీళ్ళ యొక్క లైఫ్ అనేది స్లోగా చేంజ్ అవుతుంది. In the older days, the heart of the forest could be reached only by navigating the river. So హార్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ యొక్క సెంటర్లోకి వెళ్ళాలంటే ఓన్లీ రివర్ ద్వారా మాత్రమే వెళ్ళగలం, రైట్. In 1970, the Trans-Amazon Highway made all parts of the rainforest accessible. So Trans-Amazon, right? 1970లో Trans-Amazon Highway. సో ఈ హైవే వాళ్ళు ఏం చేశారు, సో రెయిన్ ఫారెస్ట్లోని అన్ని పార్ట్స్ కూడా యాక్సెసిబిలిటీ వచ్చేసింది. ఓకే, అన్ని ప్లేసెస్కి వెళ్ళవచ్చు. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ హెలికాప్టర్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ రీచింగ్ వేరియస్ ప్లేసెస్. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్స్ని హెలికాప్టర్స్ కూడా యూజ్ చేస్తున్నారు ప్లేసెస్కి వెళ్ళడానికి. ఓకే, the indigenous population was pushed out from the area and forced to settle in the new areas where they continued to practice their distinctive way of farming. Okay, so indigenous people అంటే అక్కడ ముందు నుంచి ఉన్న పీపుల్, సో ఫారెస్ట్ పీపుల్ వాళ్ళందరినీ అక్కడ నుంచి బయటికి పంపించేస్తున్నారు. ఓకే, సో ఫోర్స్ఫుల్గా వేరే ప్లేస్లో సెటిల్ అయ్యి వేరే పనులు చేసుకోవడానికి వాళ్ళని పంపించేస్తున్నారు అక్కడ నుంచి. ఓకే, సో ఇండిజినస్ పీపుల్ని ఫోర్స్ టు సెటిల్ ఇన్ ఎ న్యూ ఏరియా, సో వేరే ఏరియాకి పంపించేసి వేర్ దే కంటిన్యూ టు ప్రాక్టీస్ దేర్ డిస్టింక్టివ్ వే ఆఫ్ ఫార్మింగ్. సో వాళ్ళు చేసుకునే ఫార్మింగ్ని చేసేసుకోవచ్చు కానీ ఆ ప్లేసెస్ నుంచి వాళ్ళని పంపించేస్తున్నారు. ఓకే,
The developmental activities are leading to the gradual destruction of the biologically diverse rainforest. So biological గా చాలా డైవర్స్ అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ స్పీసెస్ అన్ని కూడా ఉంటాయి కదా, అందువల్ల చాలా డైవర్స్గా ఉంటుంది. సో ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాయి, లీడింగ్ టు గ్రాడ్యువల్ డిస్ట్రక్షన్ అనేది అవుతుంది ఇక్కడ. సో స్లోగా డిస్ట్రక్షన్ అనేది జరిగిపోతుంది. It is estimated that large area of the rainforest has been disappearing annually in the Amazon basin. Amazon basin లో లార్జ్ ఏరియా, సో ఈ ఫారెస్ట్ ఏరియా అనేది స్లోగా ప్రతి ఇయర్ కూడా స్లోగా కనిపించకుండా పోతుంది. సో యూ క్యాన్ సీ దట్ దిస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ హ్యాస్ ఎ మచ్ వైడర్ ఇంప్లికేషన్స్. సో దీనివల్ల చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఓకే, ఇలా డిస్ట్రక్ట్ చేయడం వల్ల. సో the top soil washed away as the rain falls and the lush forest turns into barren landscape. సో చూడండి ఏమవుతుంది, ఒక ఇంప్లికేషన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూసుకోండి. సో ఏం జరుగుతుంది, దాని యొక్క రిజల్ట్ ఏంటి, సో ఒక టాప్ సాయిల్, సో ఫారెస్ట్ ఇక్కడ కట్ అయిపోయింది, కట్ అయిపోతే ఏమవుతుంది, సో ల్యాండ్ ఎలాగ ఉంది, వర్షం పడింది, వర్షం పడితే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న సాయిల్ అంతా కూడా డౌన్ ఏరియాకి వెళ్ళిపోతుంది కదా. సో టాప్ సాయిల్ అంతా కూడా వాష్డ్ అవే, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఓకే. అండ్ ద లష్ ఫారెస్ట్, సో ఇక్కడ ఉన్న ఈ ఫారెస్ట్ అంతా కూడా ఏమవుతుంది, ఇది ఒక బ్యారన్ ల్యాండ్స్కేప్. సో ఏం లేకుండా ఒక నార్మల్ ల్యాండ్స్కేప్ మాత్రమే మిగులుతుంది, ఫారెస్ట్ అంతా పోయి ఓకే. సో నెక్స్ట్ అది అమెజాన్ బేసిన్ ఓకే, ట్రాపికల్ రీజన్ ఓకే. ట్రాపికల్ రీజన్ కోసం చెప్పుకున్నాం ఓకే. ట్రాపికల్ రీజన్ అంటే ఆల్మోస్ట్ ఈక్వటోరియల్ రీజన్, అదంతా కూడా ట్రాపికలే ఈక్వేటర్ దగ్గరగా ఉంది, ఈక్వటోరియల్ రీజన్ అనుకోవచ్చు ఓకే. అండ్ లైఫ్ ఇన్ ద గంగా బ్రహ్మపుత్ర బేసిన్, గంగా బ్రహ్మపుత్ర బేసిన్ కోసం చూద్దాం. Tributaries of the rivers Ganga and Brahmaputra together form the Ganga Brahmaputra basin. So Ganga Brahmaputra basin in the Indian subcontinent లో గంగా బ్రహ్మపుత్ర బేసిన్ ఏం ఫామ్ చేస్తున్నాయి, గంగా అండ్ బ్రహ్మపుత్ర వాటి యొక్క ట్రిబ్యూటరీస్ ఇవన్నీ కలిసి గంగా బ్రహ్మపుత్ర బేసిన్ ఫామ్ చేస్తాయి ఇండియాలో రైట్. ద బేసిన్ లైస్ ఇన్ ద సబ్ ట్రాపికల్ రీజన్. సో ఇది సబ్ ట్రాపికల్ రీజన్ లో ఉంటుంది, సిచ్యువేటెడ్ బిట్వీన్ 10 to 30. సో 10 నుంచి 30 degrees వరకు నార్త్ లో. సో 10 to 30 degrees, 10 degrees నార్త్ నుంచి 30 degrees నార్త్ అంటే 0 పైన 10. సో ఇది ఇక్కడ వరకే మనం చూసాం ట్రాపికల్ రీజన్ అని. ఈ ఏరియాని మనం ఈక్వటోరియల్ రీజన్గా చూసాం ఇప్పుడు రైట్. సో ఈ 10కి పైన 30 అంటే ఇదంతా కూడా ట్రాపికల్ రీజనే. సో సబ్ ట్రాపికల్ రీజన్, సో ఇది ట్రాపికల్, సో ఇది ట్రాపిక్ రీజన్ 23.5. సో ట్రాపిక్ ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ ఉంది, సో ఇది సబ్ ట్రాపికల్ రీజన్ రైట్. ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద రివర్ గంగా లైక్ ద ఘాగ్రా, సాన్ అండ్ చంబల్, గంధక్ అండ్ కోసి అండ్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర డ్రైన్ ఇట్. సో గంగా యొక్క కొన్ని ట్రిబ్యూటరీస్ ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి ఓకే. సో ఈ ట్రిబ్యూటరీస్ అలాగే బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీస్ ఇవన్నీ కూడా ఈ ఏరియాని డ్రైన్ చేస్తాయి. సో లుక్ ఎట్ ద అట్లాస్ అండ్ ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ సమ్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద రివర్ బ్రహ్మపుత్ర. ఓకే, రివర్ బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీస్ కూడా చూడండి అండ్ బై హార్ట్ చేసేయండి ఓకే. ద ప్లెయిన్స్ ఆఫ్ ద గంగా అండ్ ద బ్రహ్మపుత్ర, ద మౌంటైన్స్ అండ్ ద ఫుట్ హిల్స్. చూడండి గంగా అండ్ బ్రహ్మపుత్ర యొక్క ప్లెయిన్స్, అలాగే ద మౌంటైన్స్ అండ్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయస్. సో హిమాలయస్లో ఉన్న డౌన్ ఏరియా ఫుట్ హిల్స్ రైట్. అండ్ సుందర్బన్ డెల్టా ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద బేసిన్. ఈ బేసిన్ యొక్క మెయిన్ ఫీచర్స్ అంటే హిమాలయన్ ఫుట్ హిల్స్, అలాగే డెల్టా, సుందర్బన్ డెల్టా అండ్ ప్లెయిన్స్, గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, ఇవన్నీ కూడా ఈ బేసిన్ యొక్క ఫీచర్స్. సో ఇక్కడ చూడండి ఇది 23.5 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇది. సో ఇక్కడ నుంచే కదా ఉంటుంది. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైనే ఉందిగా చూడండి ఇది. సో 30లోనే ఉంది, 32 ఇక్కడ ఉంది అంటే 30లోనే అది ఉంది. సో ఇదంతా కూడా ఈ బేసిన్, ఇదంతా కూడా గంగా బ్రహ్మపుత్ర బేసిన్ ఇదంతా కూడా ఓకే. సో ఇదంతా ప్లెయిన్స్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, సో మౌంటైన్ ఫుట్ హిల్స్ ఓకే ఇదంతా కూడా. సో ఇదంతా కూడా దాని యొక్క ఫీచర్స్. అండ్ డెల్టా ఓకే, గంగా బ్రహ్మపుత్ర డెల్టా ఓకే. అండ్ ఆక్స్బో లేక్స్ డాట్ ద ప్లెయిన్ ఏరియా. సో ఆక్స్బో లేక్స్ ఎలా ఫామ్ అవుతాయో మనకు తెలుసు కదా. సో అది కర్వ్స్గా ఎలా ఫామ్ అయ్యి ఇది కట్ అయిపోతే ఆక్స్బో లేక్ ఫామ్ అవుద్ది. సో ఆ ప్లెయిన్ ఏరియాలో ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటాయి. సో ద ఏరియా ఈజ్ డామినేటెడ్ బై మాన్సూన్ క్లైమేట్. సో మాన్సూన్ క్లైమేట్ డామినేట్ చేసి ఉంటుంది. అండ్ ద మాన్సూన్ బ్రింగ్స్ రెయిన్ ఫ్రమ్ మిడ్ జూన్ టు మిడ్ సెప్టెంబర్ వరకు ఈ మాన్సూన్ అనేది ఈ ఏరియాకి రెయిన్ తీసుకొస్తుంది, వర్షాన్ని ఓకే. ద సమ్మర్స్ ఆర్ హాట్ అండ్ వింటర్స్ ఆర్ కూల్. సమ్మర్ హాట్గా ఉంటాయి అండ్ వింటర్ అనేది కూల్గా ఉంటుంది ఆ జోన్లో ఓకే. అండ్ ఇక్కడ చూడండి, సో లుక్ ఎట్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా అండ్ ఫైండ్ అవుట్ ద స్టేట్స్ ఇన్ విచ్ గంగా అండ్ బ్రహ్మపుత్ర బేసిన్, గంగా అండ్ బ్రహ్మపుత్ర బేసిన్ ఏ స్టేట్స్లో ఉందో చూడండి ఓకే. ద బేసిన్ ఏరియా హ్యాస్ వ్యారీడ్ టోపోగ్రఫీ. సో వ్యారీడ్ టోపోగ్రఫీ, బేసిన్ ఏరియా అనుకో వ్యారీడ్ టోపోగ్రఫీ. టోపోగ్రఫీ అంటే స్థలాకృతి, తెలుగులో చెప్పాలంటే స్థలాకృతి అంటే ఒక ప్లేస్ యొక్క అది ఎలా ఉంది దాన్ని వర్ణించే పద్ధతి రైట్. అది ఎలా ఉంది, ఆ స్థలం అంతా కూడా ఎలా ఉంది దాని యొక్క ఆకృతి రైట్, ఆకృతి ఓకే. సో స్థలాకృతి టోపోగ్రఫీ. సో డిఫరెంట్ వ్యారీడ్ టోపోగ్రఫీ ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంటుంది దాంతో కూడా.
సో ద ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఏ డామినెంట్ రోల్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పాపులేషన్. సో ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుంది, ప్లేస్ ఏ డామినెంట్ రోల్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. సో పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఎప్పుడు ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అదే అంటున్నాడు, ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఏ డామినెంట్ రోల్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. పాపులేషన్ ఎక్కువ ఉండాలో తక్కువ ఉండాలి అనేది అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటే డిసైడ్ చేస్తుంది. సో ద మౌంటైన్ ఏరియాస్ విత్ స్టీప్ స్లోప్ హ్యావ్ ఇన్హాస్పిటబుల్ టెరైన్. సో మౌంటైన్ ఏరియాస్ ఎలా ఉంటుంది, స్టీప్ స్లోప్స్. సో నార్మల్గా ఎక్కలేము, సో ఏటవాల్గా ఉంటాయి, సో స్టీప్ స్లోప్స్ ఉంటాయి. ఇలాంటి దగ్గర ఎలా ఉంటుంది, ఇన్హాస్పిటబుల్ టెరైన్ కదా. సో హాస్పిటబుల్ అంటే నివసించ దగ్గర, ఇన్హాస్పిటబుల్ అంటే అక్కడ ఉండలేనిది. సో అలాంటి టెరైన్ అనేది ఉంటుంది. ఓకే, సో దేర్ ఫోర్ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ ద మౌంటైన్ ఏరియా ఆఫ్ ద గంగా బ్రహ్మపుత్ర బేసిన్. సో ఆ మౌంటైన్ ఏరియా, గంగా బ్రహ్మపుత్ర మౌంటైన్ ఏరియాలో సో తక్కువ పీపుల్ ఉంటారు, రైట్. ద ప్లెయిన్ ఏరియా ప్రొవైడ్స్ ద మోస్ట్ సూటబుల్ ల్యాండ్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్. సో ప్లెయిన్ ఏరియా ఉంది కదా, ప్లెయిన్ ఏరియా ఏం చేస్తుంది, సూటబుల్ హ్యాబిటేషన్, మంచి హ్యాబిటేషన్ ఇస్తుంది పీపుల్ ఉండడానికి. అండ్ ద సాయిల్ ఈజ్ ఫెర్టైల్. సో ప్లెయిన్ ఏరియాలో సాయిల్ ఫెర్టైల్గా ఉంటుంది. అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ద పీపుల్ వేర్ ఫ్లాట్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ టు గ్రో. సో ఫ్లాట్ ల్యాండ్ ఉంటుంది కాబట్టి అండ్ సాయిల్ ఫెర్టైల్గా ఉంటుంది. అగ్రికల్చర్ అనేది మెయిన్ ఆక్యుపేషన్ అవుతుంది, వాళ్ళ యొక్క మెయిన్ వృత్తి అనేది అగ్రికల్చర్ అవుతుంది. ఓకే, ద డెన్సిటీ పాపులేషన్, ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ద ప్లేన్స్ ఇస్ వెరీ హై. పాపులేషన్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ. సో డెన్సిటీ అంటే ఒక ప్లేస్లో ఎంతమంది ఉన్నారు అనేది డెన్సిటీ, రైట్, ఇచ్చిన యూనిట్ ఏరియాలో. సో పాపులేషన్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్లెయిన్ ఏరియాస్లో. ఓకే, ద మెయిన్ క్రాప్ ఈజ్ ప్యాడీ. సో ఇక్కడ మెయిన్గా పండించే క్రాప్ ఏంటి, ప్యాడీ. అండ్ సిన్స్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ రిక్వైర్స్ సఫిషియంట్ వాటర్. సో ప్యాడీ పండించడానికి వాటర్ అనేది సరిగా కావాలి, సఫిషియంట్ వాటర్ కావాలి. ఇట్ గ్రోస్ ఇన్ ద ఏరియా వేర్ ద అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ హై. సో ఎక్కడ బాగా పండుతుంది, ఎక్కువ రెయిన్ఫాల్ ఉన్న ఏరియాలో పండుతుంది. ఓకే, అండ్ వీట్, మైజ్, సోర్గమ్ అండ్ గ్రామ్ అండ్ మిల్లెట్స్ ఆర్ ద అదర్ క్రాప్స్ దట్ ఆర్ గ్రోన్. సో ఇవన్నీ కూడా అక్కడ పండించడం జరుగుతుంది. క్యాష్ క్రాప్స్ లైక్ షుగర్ కేన్, జూట్ ఆర్ ఆల్సో గ్రోన్. సో షుగర్ కేన్, జూట్ కూడా పండిస్తారు. అండ్ బనానా ప్లాంటేషన్స్ ఆర్ సీన్ ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ ద ప్లేన్ ఏరియాస్లో బనానా ప్లాంటేషన్ కూడా ఉంటుంది. ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం టీ గ్రోన్ ఇన్ ప్లాంటేషన్. సో వెస్ట్ బెంగాల్లో కానీ అస్సాంలో కానీ చూసుకుంటే టీ ప్లాంటేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, silk is produced through the cultivation of silkworms in parts of Bihar and Assam. Bihar, Assam area చూసుకుంటే అండ్ సిల్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు సిల్క్ వామ్స్ని యూస్ చేసి, రైట్. పట్టు పురుగులు యూస్ చేసి సిల్క్ని తయారు చేస్తారు, రైట్. ఇన్ ద మౌంటైన్ అండ్ హిల్స్ వేర్ ద స్లోప్స్ ఆర్ జెంటిల్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఆన్ టెరాసెస్. సో మౌంటైన్ అండ్ హిల్ ఏరియాస్లో ఎలా ఉంటుంది, స్లోప్స్ వేర్ ద స్లోప్స్ ఆర్ జెంటిల్. ఒకవేళ స్లోప్ జెంటిల్గా ఉంటుంది అంటే మరీ స్లోప్ ఇలాగ ఉండకంటే ఒక నార్మల్ ఉందనుకోండి, సో నార్మల్ స్లోప్. సో దీనికి తేడా ఉంటుంది కదా. సో స్లోప్ అనేది కొంత జెంటిల్గా ఉంటాయి. ఇలాంటి దగ్గర ఏం చేస్తారంటే టెరాసెస్ ఫామ్ చేస్తారు. టెరాసెస్ అంటే స్టెప్స్ లాగా ఇలా ఫామ్ చేయడం. సో ఇలా ఫామ్ చేసి ఇక్కడ గ్రో చేస్తారు. ఓకే, ఆ మౌంటైన్ అంతా కూడా. సో ఇది టెరాస్ ఫార్మింగ్ అంటాం దీన్ని. సో ద వెజిటేషన్ కవర్ ఆఫ్ ద ఏరియా వేరీస్ అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్. సో ఎప్పుడైనా వెజిటేషన్ కవర్ అక్కడ ఉన్న ల్యాండ్ ఫామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ ద గంగా అండ్ బ్రహ్మపుత్ర ప్లెయిన్ ట్రాపికల్ డిసిడియస్ ట్రీస్ గ్రో. ట్రాపికల్ డిసిడియస్ ట్రీస్ అనేవి గ్రో అవుతాయి. ట్రాపికల్ ఏరియా అండ్ డిసిడియస్ ట్రీస్, ఓకే, అలాంగ్ విత్ ద టేక్, సాల్ అండ్ పీపల్స్ ఇలాంటివన్నీ కూడా గ్రో అవుతాయి. థిక్ బ్యాంబూ గ్రోవ్స్ ఆర్ కామన్ ఇన్ ద బ్రహ్మపుత్ర ప్లెయిన్. బ్రహ్మపుత్ర ప్లెయిన్లో బ్యాంబూ అంటే వెదురు అనేది బాగా పండుతుంది ఇక్కడ. ఓకే, అండ్ ద డెల్టా ఏరియా ఈజ్ కవర్డ్ విత్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఇక్కడ కవర్ చేస్తుంది. డెల్టా అంతా కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటాయి. సో మ్యాంగ్రూవ్ అనేది ఒక షర్బ్ ఆర్ ఒక ట్రీ అనుకోండి. సో ఒక ట్రీ. సో ఈ ట్రీస్ అనేవి సెలైన్ వాటర్లో కూడా బ్రతుకుతాయి. సో ట్రాపికల్ కోస్టల్ ఏరియాస్ చూసుకుంటే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి గ్రో అవుతాయి. ఇవి సాల్ట్ వాటర్లో కూడా ఇవి గ్రో అవుతాయి ఇవి. ఓకే, అండ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ coniferous trees like pine, deodar and fir can be seen because the climate is cool and the slopes are steep. సో ఉత్తరాఖండ్ కానీ, సిక్కిం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ చూసుకుంటే సో స్టీప్ స్లోప్స్ ఉంటాయి కదా. సో అక్కడ మౌంటైన్ ఏరియా అదంతా కూడా, అందువల్ల క్లైమేట్ కూల్ అవుతుంది. క్లైమేట్ కూల్ అవడం వల్ల ఆ కూల్ క్లైమేట్లో ఏముంటాయి, కోనిఫెరస్ ట్రీస్ ఉంటాయి, రైట్. కోన్స్లా ఉన్నాయి ట్రీస్. సో కోనిఫెరస్ ట్రీస్. సో ఏంటవి, పైన్, డియోదార్, ఫిర్ ఇవన్నీ కూడా అక్కడ గ్రో అవుతుంటాయి. ఓకే, అండ్ దెర్ ఈస్ అ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్ ద బేసిన్. అమెజాన్ ఈ రివర్ బేసిన్, గంగా బ్రహ్మపుత్ర బేసిన్లో, అండ్ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్ కూడా ఉంటుంది. సో లైక్ ఎలిఫెంట్స్, టైగర్స్, డీర్స్, మంకీస్ ఆర్ కామన్ ఇక్కడ. అండ్ వన్ హార్న్డ్ రైనోసార్స్. ఓకే, ఇక్కడ ఉందిగా. సో వన్ హార్న్డ్ రైనోసార్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద బ్రహ్మపుత్ర ప్లెయిన్లో ఇది ఉంటుంది. అండ్ ఇన్ ద డెల్టా ఏరియా బెంగాల్ టైగర్ అండ్ క్రొకోడైల్స్ ఆర్ ఫౌండ్. సో డెల్టా ఏరియా ఉంది కదా, సుందర్బన్ డెల్టా. సో ఇక్కడ బెంగాల్ టైగర్ ఉంటుంది అండ్ క్రొకోడైల్స్ కూడా మొషల్లో కూడా ఉంటాయి, రైట్. అండ్ అక్వాటిక్ లైఫ్ అబౌండ్స్ ఇన్ ద ఫ్రెష్ రివర్ వాటర్. సో అక్వాటిక్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో ద లేక్స్ అండ్ ద బే ఆఫ్ బెంగాల్ సీ. సో
అబౌండ్స్. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్వాటిక్ లైఫ్ అంటే ఫిషెస్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ అక్వాటిక్ లైఫ్. సో ఈ రివర్ వాటర్స్లో, లేక్స్లో అండ్ బే ఆఫ్ బెంగాల్లో సో ఇదంతా కూడా మంచి అక్వాటిక్ లైఫ్ కూడా ఉంది. ఓకే, ద మోస్ట్ పాపులర్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ ఆర్ రోహు, కట్లా అండ్ హిల్సా. సో మోస్ట్ పాపులర్ ఫిషెస్ ఇవన్నీ కూడా. ఓకే, అండ్ ఫిష్ అండ్ రైస్ ఈజ్ ద స్టేపుల్ డైట్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ ఏరియా. సో ఆ ఏరియాస్లో నివసించే పీపుల్కి అది స్టేపుల్ ఫుడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి టెరాసెస్ ఆర్ బిల్ట్ ఆన్ ద స్టీప్ స్లోప్స్ టు క్రియేట్ ఫ్లాట్ సర్ఫేస్ ఆన్ విచ్ ద క్రాప్స్ ఆర్ గ్రోన్. సో ఇది ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో ఇలాంటి ఏరియా ఉంది. సో ఇవి టెరాసెస్ ఇలా కట్టున్నారు చూసారు, స్టెప్స్ లాగా కట్టడం, ఇది టెరాసెస్. సో ఇక్కడ ఫ్లాట్ ల్యాండ్ క్రియేట్ చేయడం అవుతుంది. ఇలా ఉన్నదాన్ని స్టెప్స్ లాగా పెట్టామంటే ఇక్కడ ఫ్లాట్ ల్యాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ఫ్లాట్ ల్యాండ్లో క్రాప్స్ గ్రో చేస్తారు. సో ద స్లోప్స్ ఈజ్ రిమూవ్డ్ సో దట్ ద వాటర్ డస్ నాట్ రన్ ఆఫ్ స్పీడ్లీ. సో ర్యాపిడ్గా ఆ వాటర్ అనేది వెళ్ళిపోకుండా ఈ స్లోప్స్ అనేవి ఇలా ఇది రిమూవ్ చేసి స్లోప్ రిమూవ్ చేసేసి నార్మల్గా స్టెప్స్ లాగా వేస్తారు. ఓకే, దీన్ని టెరాస్ ఫార్మింగ్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి పాపులేషన్ డెన్సిటీ. ఓకే, ఇట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ దట్ లివ్ ఇన్ ఏ స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ఎన్ ఏరియా. చూడండి ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. ఓకే, కిలోమీటర్. సో ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో అదే పాపులేషన్ డెన్సిటీ. సో ద ఏరియా. ఓకే, ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఉత్తరాఖండ్ ఈజ్ 189. సో ఒక స్క్వేర్ కిలోమీటర్లో 189 పర్సన్స్ ఉంటారు. అలాగే డెన్సిటీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ చూసుకుంటే 1029 అండ్ ద బీహార్ చూసుకుంటే సో 1002. ఓకే, 1102. ఓకే, ఎంత పర్సన్స్. సో డెన్సిటీ అనేది చూసుకోండి, చాలా డిఫరెన్స్ అనేది ఉంది. డెన్సిటీ చాలా ఎక్కువ. ఓకే, కొన్ని దగ్గరలో చాలా ఎక్కువ డెన్సిటీ కూడా ఉంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసుకోండి ఉత్తరాఖండ్ అంటే ఇది హిల్ ఏరియా కాబట్టి డెన్సిటీ తక్కువ. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ ప్లెయిన్ ఏరియా, బీహార్ ప్లెయిన్ ఏరియా, ఇదంతా కూడా చూడండి. సో ఎక్కువ డెన్సిటీ ఉంది, పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ చూడండి డూ యూ నో ఇన్ ఫ్రెష్ వాటర్స్ ఆఫ్ రివర్ గంగా అండ్ బ్రహ్మపుత్ర ఏ వెరైటీ ఆఫ్ డాల్ఫిన్ కాల్డ్ సూసు. ఓకే, గుర్తుపెట్టుకోండి, సూసు అనే ఒక డాల్ఫిన్ ఉంటుంది. సూసు అనే ఒక డాల్ఫిన్ ఎక్కడ ఫ్రెష్ వాటర్లో గంగా అండ్ రివర్ బ్రహ్మపుత్రలో అండ్ ఇక్కడ డాల్ఫిన్ ఉంటుంది, సూసు అనే డాల్ఫిన్ ఉంటుంది. ఆల్సో ఏ బ్లైండ్ డాల్ఫిన్ అంటాం దీన్ని. ఓకే, సో ద ప్రెసెన్స్ ఆఫ్ సూసు ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద రివర్. సో సూసు ఇక్కడ ఈ డాల్ఫిన్ ఉందంటే ఆ హెల్తీగా ఉంది ఆ రివర్ అని అర్థం. ఓకే, ద అన్ట్రీటెడ్ ఇండస్ట్రియల్ అండ్ అర్బన్ వేస్ట్ విత్ హై అమౌంట్ ఆఫ్ కెమికల్స్ ఆర్ కిల్లింగ్ దీస్ స్పీసెస్. ఈ స్పీసెస్ని, ఈ డాల్ఫిన్స్ని సో అన్ట్రీటెడ్ ఇండస్ట్రియల్ వేస్ట్ అన్ని కూడా అందులో వాటర్లో కలిస్తే వీటిని చంపేస్తున్నాయి. ఓకే, అండ్ ఇక్కడ ఒక కేస్ స్టడీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, లేదంటే వద్దు. ఓకే, ఈ కేస్ స్టడీ. ఓకే, నెక్స్ట్ ద గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్ హ్యాస్ సెవరల్ బిగ్ టౌన్స్ అండ్ సిటీస్. సో ఈ ప్లెయిన్స్లో చాలా పెద్ద సిటీస్ అండ్ టౌన్స్ ఉన్నాయి. ద సిటీస్ ఆఫ్ అలహాబాద్, కాన్పూర్ అండ్ వారణాసి, లక్నో, పాట్నా అండ్ కల్కటా ఆల్ విత్ ద పాపులేషన్ మోర్ దెన్ 10 lakhs ఆర్ లొకేటెడ్ అలాంగ్ ద రివర్ గంగా. సో ఇదంతా కూడా 10 lakhs అబవ్ ఉన్న పాపులేషన్ ఉన్న సిటీస్ అనేవి ఈ ఏరియాలో ఉన్నాయి. సో గంగా రివర్ ఏరియా అండ్ ద వేస్ట్ వాటర్ ఫ్రమ్ దీస్ టౌన్స్ అండ్ ఇండస్ట్రీస్ ఈజ్ డిశ్చార్జ్ ఇన్ టు ద రివర్. సో ఎన్ని టౌన్స్ ఉన్నాయంటే ఈ వేస్ట్ వాటర్ అంతా కూడా రివర్లో కలిసిపోతుంది. సో దిస్ లీడ్స్ టు ద పొల్యూషన్ ఆఫ్ ద రివర్. పొల్యూషన్ అనేది జరుగుతుంది. సో చూడండి ఇక్కడ టు కన్జర్వ్ ద రివర్ గంగా నమామి గంగా ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్. సో ఈ గంగని కన్జర్వ్ చేసుకోవడానికి, ఈ రివర్ని వాటర్ని ప్రివెంట్ చేయడం కోసం ఇదంతా జరగకుండా సో నమామి గంగా అనే ప్రోగ్రామ్ అంటే క్లీన్ చేయడం కోసం రివర్ని నమామి గంగా అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఇనిషియేట్ చేశారు. అండ్ ఆల్ ద 4 ways of transports are well developed in the Ganga Brahmaputra plain. సో అన్ని 4 ways of transport, సో రైల్వేస్, రోడ్వేస్, వాటర్ వేస్, ఎయిర్ వేస్ అన్ని కూడా ఈ 4 ways కూడా బాగా డెవలప్ అయ్యాయి. ఓకే, ప్లేన్స్ కదా ఇది. ఓకే, ఇన్ ద ప్లెయిన్ ఏరియాస్ ద రోడ్వేస్, రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో రోడ్వేస్ అండ్ రైల్వేస్ పీపుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి ఈ ప్లేన్స్లో. అండ్ వాటర్వేస్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పర్టికులర్లీ అలాంగ్ ద రివర్. సో వాటర్వేస్ కూడా ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఒకటి. ఓకే, అండ్ కల్కటా ఈజ్ అన్ ఇంపార్టెంట్ పోర్ట్ ఆన్ ద రివర్ హుగ్లీ. సో రివర్ హుగ్లీలో ఉంది కల్కటా. సో కల్కటాలో ఉంది రివర్ హుగ్లీ. ఓకే, ఒక ఇంపార్టెంట్ పోర్ట్ ఉంది. ఓకే, అండ్ ద ప్లెయిన్ ఏరియా ఆల్సో ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్. దిస్ ప్లెయిన్ ఏరియాలో అండ్ ఎయిర్పోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టూరిజం ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఆఫ్ ద బేసిన్. ఈ బేసిన్లో టూరిజం కూడా ఉంది. రైట్, తాజ్ మహల్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ యమునా ఇన్ ఆగ్రాలో, అలాగే అలహాబాద్ ఆన్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్ గంగా అండ్ యమునా. ఓకే, అలహాబాద్ వెళ్తుంటారు కదా, సో గంగా యమునా కాన్ఫ్లుయెన్స్ అది కలుస్తాయి. అండ్ బుద్ధిస్ట్ స్తూపాస్ ఇన్ యూపీలో అండ్ బీహార్లో బుద్ధిస్ట్ స్తూపాస్ అండ్ లక్నో విత్ ఇట్స్ ఇమాంబరా. సో లక్నోలో ఇమాంబరా అండ్ అస్సాం విత్ కజరంగా అండ్ మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి కదా అస్సాంలో. అండ్ అరుణాచల్ ప్రదేశ్ విత్ డిస్టింక్ట్ ట్రైబల్ కల్చర్ అండ్ సమ్ ప్లేసెస్ వర్త్ ఆఫ్ విజిట్. సో అరుణాచల్ ప్రదేశ్లో అండ్ ట్రైబల్ కల్చర్ ఉంటుంది అండ్ కొన్ని ప్లేసెస్ చూడగలిగిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో టూరిజం కూడా సో బాగా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇక్కడ. ఓకే, అండ్ క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి ఒకసారి. సో నేమ్ ద కాంటినెంట్ ఇన్ విచ్ ద అమెజాన్ బేసిన్ లొకేటెడ్. సో జస్ట్ కాంటినెంట్ నేమ్ అడిగాడు అంతే. అమెజాన్ బేసిన్ ఎక్కడ ఉందో ఆ కాంటినెంట్.
వాట్ ఆర్ ద క్రాప్స్ గ్రోన్ బై ద పీపుల్ ఆఫ్ ద అమెజాన్ రివర్, అమెజాన్ బేసిన్ ఉంది కదా, అక్కడ పీపుల్ పండించే పంటల పేర్లు అడిగాడు. ఓకే, అండ్ నేమ్ ద బర్డ్స్ దట్ యూ ఆర్ లైక్లీ టు ఫైండ్ ఇన్ ద రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ అమెజాన్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో మీకు కనిపించే బర్డ్స్ నేమ్స్ అడిగాడు. ఓకే, అండ్ వాట్ ఆర్ ద మేజర్ సిటీస్ లొకేటెడ్ ఆన్ ద రివర్ గంగా దగ్గర ఉన్న మేజర్ సిటీస్ ఏంటి, ఆ నేమ్స్. ఓకే, వేర్ ఈస్ ద వన్ హార్నెడ్ రైనోసర్ ఫౌండ్, రైనోసర్ ఖడ్గముఖం రైనోసర్ ఎక్కడ ఉంటుంది. ఓకే, ఫౌండ్ అని అడిగాడు. ఓకే, ఎక్కడ, వేర్. టిక్ ద కరెక్ట్ ఆన్సర్. టౌకాన్స్ ఆర్ టైప్ ఆఫ్, టౌకాన్స్ అనేది ఏంటి అసలు, అది ఏం టైప్, అది ఏంటి, బర్డా, యానిమలా, క్రాపా, ఏంటది. నెక్స్ట్ మెనియాక్. ఓకే, మెనియాక్ ఇస్ ద స్టాపిల్ ఫుడ్ ఆఫ్, ఇది ఎవరి యొక్క స్టాపిల్ ఫుడ్ మెనియాక్ అనేది. ఓకే, అండ్ కల్కటా ఈజ్ లొకేటెడ్ ఆన్ ద రివర్, ఏ రివర్ దగ్గర ఉంది. ఓకే, డియోదార్స్ అండ్ ఫిర్స్ ఆర్ టైప్ ఆఫ్, డియోదార్స్ అండ్ ఫిర్స్ అనేవి ఏంటి, ఏ టైప్కి చెందినవి. ఓకే, కోనిఫెరస్ ట్రీసా లేదా డిసిడియస్ ట్రీసా అండ్ స్రబ్సా, ఏంటివి. అండ్ బెంగాల్ టైగర్ ఫౌండ్ ఇన్, బెంగాల్ టైగర్ ఎక్కడ ఉంటుంది ఇందులో, రైట్. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్, కాటన్ టెక్స్టైల్, మొలాకా, పిరానా అండ్ సిల్క్ వామ్, కజిరంగా, ఇవన్నీ కూడా చేయండి. అస్సాం టెరస్ ఫార్మింగ్, సెరికల్చర్, స్లాంటింగ్ రూఫ్, గంగా ప్లెయిన్, వారణాసి ఫిష్, సో మ్యాచింగ్ చేయండి. సో ఇంకొన్ని చూడండి, రివర్స్ రీజన్స్ ఉన్నాయి. సో రెయిన్ ఫారెస్ట్ డిప్లెటింగ్, సో రెయిన్ ఫారెస్ట్ అనేది తగ్గిపోతుంది. సో అవి ఎందుకు రీజన్స్, తగ్గడానికి రీజన్. ప్యాడీ ఈజ్ గ్రోన్ ఇన్ ద గంగా బ్రహ్మపుత్ర ప్లేన్స్, గంగా బ్రహ్మపుత్ర ప్లేన్స్లో ప్యాడీ వరి పండిస్తున్నారు, ఎందుకు, దానికి రీజన్, వరి పండడానికి రీజన్ ఏంటి. అండ్ మ్యాపింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇవి చేయండి. అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అవుట్లైన్ మ్యాప్ తీసేసుకోండి. అండ్ డ్రా ద రివర్ గంగా అండ్ బ్రహ్మపుత్రాన్ని డ్రా చేసి వాటి యొక్క ఫ్రమ్ ద సోర్స్ టు ద మౌత్స్, వాటి యొక్క సోర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఎక్కడి వరకు వెళ్ళాయి, మౌత్ వరకు. సో అదంతా కూడా డ్రా చేసి ఆల్సో షో ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ బోత్ రివర్స్, ఈ రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్. ఓకే, వాటి యొక్క ట్రిబ్యూటరీస్ అన్ని కూడా డ్రా చేయండి మ్యాప్లో. ఓకే, క్లారిటీగా ఉంటుంది అప్పుడు. ఆన్ ద పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ద సౌత్ అమెరికా యొక్క పొలిటికల్ మ్యాప్ తీసుకొని ఈక్వేటర్ డ్రా చేయండి. డ్రా ద ఈక్వేటర్ డ్రా చేసి ఆల్రెడీ మనం చూసాం. సో అండ్ మార్క్ ద కంట్రీస్ టు ద విచ్ ఈక్వేటర్ పాసెస్ అవుతుంది, ఈక్వేటర్ పాస్ అవుతుంది కదా, ఆ కంట్రీస్ నేమ్స్ అన్ని కూడా డ్రా చేయండి. ఓకే, మ్యాపింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, లెసన్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ.